హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌందర్య లహరి. ఈరోజు ఈ వీడియోలో నేను ఈ 2025వ సంవత్సరంలో జనవరి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, అలాగే శుభకార్యాలకి, గృహప్రవేశాలకి, అన్నప్రాసనలకి, సీమంతానికి, నామకరణానికి, అలాగే అద్దె ఇంటికి మారడానికి, నూతన ఉద్యోగ ప్రారంభానికి, అలాగే వాహనాలు కొనడానికి, వాహన ప్రారంభానికి, భూ రిజిస్ట్రేషన్ పనులకి, వ్యవసాయ పనులకి, అలాగే చిన్నపిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి, అన్నప్రాసనలకి, ఇలా అన్నీ, ఇంకా కేశఖండనాన్ని చేస్తాం కదండి, తలనీలాలు ఇవ్వడము, ఇలాంటి అన్ని పనుల గురించి ఏ ఏ రోజులైతే ముఖ్యమైన పండుగలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్తానండి. వీడియో చివరి వరకు కూడా చూసి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ముందుగా అయితే ఈ వీడియో చూసే అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ముందైతే నేను ఈ జనవరి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి చెప్తానండి. తర్వాత ఈ పండుగలన్నీ అయిపోయిన తర్వాత నేను వివాహానికి, ఇంకా ఈ ముఖ్యమైన శుభకార్యాలకి ఏ ఏ రోజులు మంచివనేది చెప్తానన్నమాట. ముందుగా అయితే 1వ తారీఖు మనకి బుధవారం రోజు 1వ తారీఖు వస్తుందండి. ఈరోజు మనకి విద్యా తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు ఆంగ్ల సంవత్సరాది అనమాట. అలాగే 2వ తారీఖు మనకి తదియ తిథి, 3వ తారీఖు చవితి తిథి అండి. 4వ తారీఖు మనకి పంచమి తిథి, 5వ తారీఖు షష్ఠి తిథి, 6వ తారీఖు సప్తమి తిథి, 7వ తారీఖు అష్టమి తిథి, 8వ తారీఖు నవమి తిథి, అలాగే 9వ తారీఖు దశమి తిథి, 10వ తారీఖు ఏకాదశి. ఈరోజు 10వ తారీఖు చాలా ముఖ్యమైనదండి. ఈరోజు ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పండుగ అండి. మనకి ఈ ఏకాదశి తిథి 9వ తారీఖు ఉదయము 11 గంటల నుంచి మనకు 10వ తారీఖు ఉదయం 9 గంటల 47 నిమిషాల వరకు కూడా ఉందన్నమాట. కాబట్టి మనకి ఏ రోజైతే ఏమంటారు, సూర్యోదయానికి అప్పుడు ఏ టైం అయితే మనకి తిథైతే, సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజంతా కూడా ఆ తిథిని పరిగణిస్తాం. కాబట్టి మనము ముక్కోటి ఏకాదశిని మనం 10వ తారీఖు జరుపుకుంటాము. 11వ తారీఖు ద్వాదశి తిథి అండి. ఈరోజు మనము ఏకాదశి రోజు మనం ఉపవాసం చేస్తాం కదా, ఈరోజు మనం ఉపవాసం అనేది విడవాలన్నమాట. 12వ తారీఖు కూడా చాలా మంచి రోజు అండి, చతుర్థి తిథి. 13వ తారీఖు చాలా మంచి రోజు అండి. ఈరోజు చాలా ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. పౌర్ణమి తిథి అండి. ఈరోజు భోగి అనమాట, భోగి పండుగ. చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోయడము, అలాగే భోగి మంటలు వేయడము, అలాగే సంక్రాంతి పండగ అనేది భోగి నుంచే మనం ప్రారంభం చేస్తాము. అలాగే ఈరోజు ఆరుద్ర నక్షత్రం అండి, శివయ్యకి ఎంతో ఇష్టమైన రోజు అనమాట. అలాగే సోమవారము, పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిందనమాట. ఈరోజు శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. సోమవారము, ఆరుద్ర నక్షత్రము కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు శివయ్యకి మనము అభిషేకం ఇస్తే మాత్రం చాలా మంచిదనమాట మనకి. అలాగే 14వ తారీఖు సంక్రాంతి అండి, పాడ్యమి తిథి. 15వ తారీఖు విద్య తిథి, ఈరోజు కనుమ. 16వ తారీఖు తదియ తిథి, ఈరోజు ముక్కనుమ అంటారండి. 17వ తారీఖు చవితి తిథి, ఈరోజు 17వ తారీఖు చవితి తిథి అండి. ఈరోజు సంకష్ట చతుర్థి. 18వ తారీఖు పంచమి తిథి అండి. ఈరోజు వేమన శత జయంతి అంటారండి. ఈరోజు ఉత్సవాలు కూడా ప్రారంభమవుతాయి అన్నమాట, వేమన శత జయంతికి సంబంధించింది. అలాగే 19వ తారీఖు పంచమి తిథి అండి. 20వ తారీఖు షష్ఠి తిథి, 21వ తారీఖు సప్తమి తిథి, 22వ తారీఖు అష్టమి తిథి, 23వ తారీఖు నవమి తిథి, 24వ తారీఖు దశమి తిథి అండి. ఈరోజు శ్రవణ కార్తె. 25వ తారీఖు ఏకాదశి తిథి అండి. ఈరోజు చాలా మంచిదన్నమాట ఈ ఏకాదశి మనకి. దీన్ని మనము మతత్రయ ఏకాదశి అని కూడా అంటారండి. యాక్చువల్లీ మనకి శనివారము అలాగే ఏకాదశి తిథి వచ్చినప్పుడు ఆ రోజు విశేషమైన రోజు అనమాట. ఎందుకంటే విష్ణుమూర్తికి శనివారము అంటే చాలా ప్రీతికరమైన రోజు. ఆ రోజే ఏకాదశి తిథి కూడా వచ్చింది కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండి మనము శివయ్యనికి, ఇది విష్ణుమూర్తిని కనుక ఆరాధిస్తే చాలా మంచిగా జరుగుతుందనమాట. తప్పకుండా పిండి దీపం పెట్టేసి ఈరోజు మంచిగా చేసుకోండి పూజ అనేది. నేను ఆల్రెడీ నా వీడియోలో 7 శనివారాల వ్రతం ఎలా చేయాలి, అలాగే పిండి దీపం ఎలా పెట్టాలి, వెంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేయాలనే విషయాలన్నీ కూడా నేను ఆల్రెడీ నా ఛానల్లో వీడియోస్ చేసి పెట్టానండి. మీరు ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియో లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, చూసేసేయండి తప్పకుండా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి మీ కామెంట్ సెక్షన్లో, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. 26వ తారీఖు ద్వాదశి తిథి అండి. ఈరోజు రిపబ్లిక్ డే. 27వ తారీఖు త్రయోదశి,
28వ తారీఖు చతుర్థి అండి. ఈరోజు మాస శివరాత్రి. 29వ తారీఖు అమావాస్య అండి ఈరోజు. 30వ తారీఖు పాడ్యమి తిథి. ఈరోజు నుండి మాఘమాసం అనేది ప్రారంభమవుతుంది. 31వ తారీఖు విద్యా తిథి. ఈరోజు కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణం చేసిన రోజు అనమాట. ఈరోజు చంద్రదర్శన. అలాగే ఇప్పుడు ఈ జనవరి నెలలో వచ్చే ముఖ్యమైన ఈ జనవరి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు శుభకార్యాలకు జనవరి నెలలో ఏ ఏ రోజులు మంచివో చెప్తాను. మనకి 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, అలాగే 5వ తారీఖు. ఈ 5 రోజులు కూడా మంచివండి. ఈ 5 రోజులు కూడా అన్నప్రాసన, సీమంతం, నామకరణం, అద్దె ఇంటికి మారడం, నూతన ఉద్యోగాలు, అలాగే వ్యాపారం ప్రారంభించడానికి, వాహనాలు కొనడానికి, అలాగే వాహనాలు కొన్న తర్వాత ప్రారంభించడానికి, రిజిస్ట్రేషన్లు చేయించడానికి, వ్యవసాయ పనులు చేయించడానికి, అలాగే ఉయ్యాల్లో వేయడము, బారసాల చేయడము, ఇలాంటి అన్ని పనులకు కూడా ఈ 5 రోజులు కూడా చాలా మంచిదండి. 6వ తారీఖు అయితే అంత మంచి రోజు కాదండి. కొన్ని సాధారణ పనులు అంటే ఆపరేషన్స్, డెలివరీస్ ఇలాంటివి అన్నీ ఉంటాయి కదా, ఇలాంటివి చేసుకోవచ్చు. 7వ తారీఖు కూడా అంత మంచిది కాదండి. 8వ తారీఖు నవమి రోజు అన్ని పనులు చేసుకోవచ్చండి. ఈరోజు చాలా నవమి తిథి అనమాట. ఈరోజు అశ్విని నక్షత్రము. ఈరోజు అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చండి. ఇంతకుముందు చెప్పాను కదా, అన్నప్రాసన, సీమంతం, నామకరణం, అద్దె ఇంటికి మారడం, నూతన ఉద్యోగము, వ్యాపారము, వాహనాలు కొనడము, భూ రిజిస్ట్రేషన్ పనులకి, ఇంకా వ్యవసాయ పనులకి, చిన్న పిల్లలను ఉయ్యాల్లో వేసి బారసాలు చేస్తాం కదా, ఇలాంటికి, అలాగే వాళ్ళకి తలనీలాలు ఇవ్వడము, ఇలాంటి అన్ని పనులు కూడా 8వ తారీఖు చేసుకోవచ్చండి. 9వ తారీఖు మంచి రోజే అండి. అయితే చిన్న పనులు ఏమైనా కూడా చేసుకోవచ్చు. 10వ తారీఖు కూడా అంతే అండి. 10వ తారీఖు కూడా చాలా మంచి రోజు. ఈరోజు అన్ని పనులు చేసుకోవచ్చు. అన్నప్రాసన, సీమంతం, నామకరణం, అద్దె ఇంటికి మారడము, నూతన ఉద్యోగ, వ్యాపార, వాహనాలు ప్రారంభించడము, అలాగే రిజిస్ట్రేషన్ పనులు, వ్యవసాయం పనులు, చిన్నపిల్లల్ని ఉయ్యాల్లో వేయడము, కేశఖండన, ఇలాంటి అన్నీ కూడా 10వ తారీఖు చేసుకోవచ్చు. 11వ తారీఖు అలాగే 12వ తారీఖు 2 రోజులు కూడా మంచిదండి. ఈరోజు కూడా అన్నీ ఇప్పుడు నేను చెప్పిన శుభకార్యాలు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా 11, 12వ తారీఖులలో కూడా చేసుకోవచ్చు. 13వ తారీఖు అండి. ఈరోజు ఆరుద్ర నక్షత్రము. ఈరోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈరోజు కూడా అన్ని రకాలపైన శుభకార్యాలు మనం చేసుకోవచ్చు. 14వ తారీఖు ఈరోజు సంక్రాంతి పండుగ అండి. శుభకార్యాలు చేసుకోవచ్చు. అలాగే ఈరోజు పెద్దలకి అంటే చనిపోయిన వారికి ఈరోజు బట్టలు పెడతారండి. ఆ బట్టలు పెట్టడానికి మాత్రము ఒక మంచి సమయం అయితే ఉందండి. ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2:30 వరకు పెద్దలకి కొత్త బట్టలు అనేవి పెట్టొచ్చు. అలాగే ఈరోజు వస్త్రాలు అనేవి దానం ఇస్తే కూడా చాలా మంచిదనమాట. 15వ తారీఖు కూడా మనం అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చండి. ఈరోజు కనుమ అండి. ఈరోజు పుష్యమి నక్షత్రము. ఈరోజు అన్నప్రాసన, సీమంతం, నామకరణము, అద్దె ఇంటికి మారడము, నూతన ఉద్యోగాలు, వ్యాపారాలు, వాహనాలు కొనడము, అలాగే రిజిస్ట్రేషన్లు, వ్యవసాయ పనులు, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడము, బారసాల, ఇలాంటి అన్ని పనులు కూడా 15వ తారీఖు చేయొచ్చు. 16వ తారీఖు ఆశ్లేష నక్షత్రం అండి. ఈరోజు అంత బాగా లేదు. చిన్న పనులు ఏమైనా కూడా చేసుకోవచ్చు. 17వ తారీఖు అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు అండి. నేను ఇందాక చెప్పాను కదా, అన్నప్రాసన, సీమంతము, ఇంకా బారసాల, ఇంకా నూతన వాహనాలు, ఉద్యోగంలో చేరడము, రిజిస్ట్రేషన్ పనులు, వ్యవసాయ పనులు అన్నీ కూడా ఈరోజు 17వ తారీఖు చేసుకోవచ్చు. 18వ తారీఖు మంచి రోజే అండి. అయితే ఈరోజు వాహనాలు కొనుగోలుకి, అలాగే వ్యాపారాలు ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజు అనమాట. 19వ తారీఖు అన్ని శుభకార్యాలకు మంచి రోజు అండి. 19, 20వ తారీఖు 2 రోజులు కూడా అన్నిటికీ మంచి రోజులు అనమాట. అంటే అన్నప్రాసనకి, బారసాలకి, నూతన గృహప్రవేశాలకి, అలాగే పెళ్ళిళ్ళకి, వివాహానికి, ఇంకా పెళ్లి చూపులకి, నూతన వాహనాలు కొనడానికి, వ్యాపారాన్ని ప్రారంభించడానికి, ఉద్యోగం చేరడానికి అన్నిటికీ కూడా ఈ 19, 20వ తారీఖులు 2 రోజులు కూడా మంచివన్నమాట. 21వ తారీఖు అంత మంచిగా లేదండి. డెలివరీస్కి, ఆపరేషన్స్ అయితే చేయించుకోవచ్చు. అలాగే 22వ తారీఖు కూడా అన్ని శుభకార్యాలకి మంచిదండి. 23వ తారీఖు ఈరోజు విశాఖ నక్షత్రం అండి. ఈరోజు అంత మంచిగా లేదనమాట తిథి. ఈరోజు ఏ పనులు కూడా చేసుకోకుండా ఉండడము మంచిదన్నమాట. 24, 25వ తారీఖులు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చండి. నేను ఇందాక చెప్పాను కదా, ఆ శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు. 26వ తారీఖు మాత్రము జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈరోజు చిన్న పనులు ఏమన్నా, మంచి పనులు ఏమైనా కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే అన్ని శుభకార్యాలకి ఇది పనికిరాదు ఈరోజు.
27వ తారీఖు కూడా అంతే అండి. చిన్న చిన్న పనులు ఏమైనా కూడా ప్రారంభించొచ్చు. 28వ తారీఖు ఈరోజొచ్చేసి అంత మంచిగా లేదండి 28వ తారీఖు. మనం ఏమన్నా పూజలు అలాంటివైతే చేసుకోవచ్చు కానీ, వివాహాలు ఇలాంటి నూతన గృహప్రవేశాలు ఇలాంటి వాటికైతే మంచి రోజు కాదు. 29వ తారీఖు అమావాస్య అండి. ఈరోజు వచ్చేసి దిష్టి తీయడానికి ఈరోజు మంచి రోజు అనమాట. పిల్లలకి ఏమన్నా దిష్టి ఉన్నా కూడా ఈరోజు ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తే మంచిదనమాట. అలాగే 30వ తారీఖు నుంచి మనకి మాఘమాసం అనేది ప్రారంభం అవుతుందండి. 30వ తారీఖు 31వ తారీఖు ఈ 2 రోజులు కూడా అన్ని శుభకార్యాలకి మంచి రోజు అండి. అంటే అన్ని శుభకార్యాలంటే వివాహము, అలాగే అన్నప్రాసన, బారసాల, శ్రీమంతము, అలాగే ఇంకా నూతన వాహనాలు కొనడానికి, అలాగే ఉద్యోగాల్లో చేరడానికి, భూ రిజిస్ట్రేషన్ల పనులకి, అలాగే వ్యాపారానికి అన్నిటికీ కూడా ఈ 30వ తారీఖు 31వ తారీఖు ఈ 2 రోజులు కూడా చాలా మంచిదనమాట. ఇదండి ఈ జనవరి నెల మొత్తం గురించి మీకు చెప్పాను కదా, ముఖ్యమైన పండుగలు అలాగే శుభకార్యాలకి ముఖ్యమైన రోజులనమాట. ఇంకా మీకు వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.